ఆచార్య చాణక్య ఆయన శిష్యుడు చంద్రగుప్త నడుస్తూ నదీ ఒడ్డున కూర్చున్నారు. చంద్రగుప్తుడు ఉలుకు పలుకు లేకుండా మౌనంగా ఉండేసరికి గుప్తా, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగారు. గురువుగారు, మన జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని మన మనసులో ఉంచుకోవడం సరైనదేనా? కొన్నిసార్లు నాకేమనిపిస్తుందంటే జరిగిన ప్రతి విషయాన్ని బయటకు చెప్పేస్తే మనసు తేలికపడుతుంది కదా అన్నాడు. ఆ మాట విన్న ఆచార్య నవ్వి, గుప్తా, నీ ఆలోచన తప్పు. ఈ ప్రపంచంలో ఎంతోమంది జీవిస్తున్నారు. అందులో తమ హృదయాన్ని స్వేచ్ఛగా ఉంచుకునేవారు ఎక్కువగా బాధపడతారు. నువ్వు నీ జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని, ఇకపై చేసే ఆలోచనల్ని, నీ బాధల్ని ఆలోచించకుండా నచ్చినవారికి చెప్పేస్తే ఆ తర్వాత నువ్వు ఎంతో బాధపడతావు. డబ్బు ఖజానాలో భద్రంగా ఎలా అయితే ఉంటుందో, మనం మన జీవితంలో జరిగిన కొన్ని విషయాలను బయటకు చెప్పకుండా మనసులోనే ఉంచడాన్నే జ్ఞానం అంటారు. అప్పుడే మన జీవితం ధన్యమవుతుంది. నోరున్న ప్రతి ఒక్కరూ మాట్లాడతారు, అది సాధ్యమే. కానీ మౌనంగా ఉండటం చాలా కష్టం. అదొక కళ. ఈ కళ గురించి తెలుసుకుని దానిలో గెలిస్తే ఈ ప్రపంచంలో ఎవ్వరూ మనల్ని ఏమీ చేయలేరు. ఈరోజు నీకు 7 ముఖ్యమైన విషయాలను చెప్తాను. నీ ఆప్తమిత్రుడైనా ఎవరైనా కానీ ఈ 7 రహస్యాలను ఎవ్వరితోనూ పంచుకోకూడదు. ఈ విషయాలు బయటకి చెబితే ప్రపంచంలో ఉన్న ఎంతోమంది నీ మాటలతోనే నిన్ను ఓడిస్తారు అని చాణక్య చెప్పడం మొదలుపెట్టారు. మొదటిది, ఇంటి సమస్యలను ఎవ్వరితోనూ చెప్పద్దు. నువ్వు తెలుసుకోవాల్సిన మొదటి రహస్యం ఇదే. మన ఇంట్లో జరిగే సమస్యలను ఎప్పుడూ బయటవారికి చెప్పద్దు. గొడవైనా, విభేదమైనా, వ్యక్తిగతంగా బాధపడ్డా అది ఇంటి గోడ దాటి బయటకు వెళ్లకూడదు. ఒకసారి ఒక శిష్యుడు ఏడుస్తూ గురుదేవ దగ్గరికి వచ్చి, గురుదేవ్, మన ఇంట్లో గొడవ జరిగింది. నాన్న అమ్మని అరిచారు, అన్నయ్య కోపంతో ఇంటిని వదిలి వెళ్ళిపోయాడు. ఆ విషయాన్ని నేను నా స్నేహితులకు చెప్పాను అనన్నాడు. చూశావా, నీ ఇంటి సమస్యను బయటకు చెప్పడం వల్ల సమస్య తెలిసినవాళ్లు సమస్యని పరిష్కరించరు, సమస్య మరింత పెరిగేలా చూస్తారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నీకు జరిగిన సమస్యని వాళ్ల సమస్యలా తీసుకోరు. అసలు ఏం జరిగిందో అనే కథ తెలుసుకుంటారు. ఒక ఊరిలో 2 అన్నదమ్ములు రోజూ గొడవపడేవారు. ఒకరోజు అన్నయ్య పంచాయతీలో తమ్ముడు గురించి చెడుగా మాట్లాడాడు. ఇలా జరగడం వల్ల కుటుంబంలో ఉన్న గౌరవం మొత్తం పోయింది. ఊరి ప్రజలు వారి పిల్లలతో కలివిడిగా మాట్లాడ్డం మానేశారు. ఇంట్లో జరిగిన విషయం బయటకు వెళ్లన వెంటనే వారితో ఉన్న సంబంధాలు మాయమైపోయాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఎవరైనా మనం బాధపడుతున్నాము అని తెలిస్తే దాన్నే వారి ఆయుధంగా మార్చుకుంటారు. ఇంటి గౌరవం బయటకు వెళితే ఆ ఇంటి పునాది కదులుతుంది. ఇంట్లో ఉన్న మనుషుల సంబంధాలు బయటవారి దృష్టిలోకి వస్తే అప్పటివరకు వారిమీద ఉన్న గౌరవం పోతుంది. అందుకే పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నా ఇంటి విషయాలు ఇంటివారికి తప్పితే బయటవారికి తెలియకూడదు. రెండవది, ఆదాయం, సంపదను ఎప్పటికీ బయటకు చెప్పద్దు. ఇది చాలా ముఖ్యమైన నీతి. మనం సంపాదించేది ఎప్పుడూ బయటకు చెప్పకూడదు. మగధరాజుకి గర్వం ఎక్కువగా ఉండేది. తన ఆస్థానంలో ఉన్న అందరికీ తన ఖజానా గురించి, అందులో ఉన్న డబ్బుల గురించి చెప్పాడు. బంగారు నాణేలతో ఉన్న గదులు, అమూల్యమైన రత్నాలు, భారీ సంపద చూపించాడు. కొన్ని రోజుల తర్వాత పొరుగురాజ్యం మగధరాజ్యంపై దాడిచేసి ఆ ఖజానాని దోచుకుంది. సంపద ఉండడం తప్పు కాదు, కాని దాన్ని రహస్యంగా ఉంచితేనే అది భద్రంగా ఉంటుంది. ఎప్పుడైతే మన దగ్గర ఇన్ని డబ్బులున్నాయి అని ప్రదర్శిస్తామో అప్పుడు దొంగలే కాదు, మనల్ని చూసి అసూయపడేవారు వాటిని దోచుకుంటారు. ఆ తర్వాత ఆచార్యులు ఎప్పుడైనా ధనవంతులు తమకు వచ్చే నిజమైన ఆదాయాన్ని ఎవరికైనా చెప్పడం మీరు గమనించారా అని అడిగారు. దానికి సమాధానం లేదు అని వచ్చింది. దానికి గల కారణం, ఎప్పుడైతే ఆదాయాన్ని బయటకు చెబుతామో కొందరు సహాయం కావాలని అని దగ్గరవ్వచ్చు. మన దగ్గర సహాయం తీసుకుంటూ మనల్ని తక్కువ చేయొచ్చు. మరికొందరు మన దగ్గర ఉన్నది వారి దగ్గర లేదని మనల్ని ద్వేషించచ్చు. అందుకే మనకు వచ్చే సంపదని జాగ్రత్తగా రక్షించుకోవాలి అంటే దాని గురించి బయటకు చెప్పకూడదు. ఎప్పుడైతే మన సంపద గురించి అందరికీ తెలిస్తే ప్రశాంతంగా ఉన్న జీవితం అశాంతిగా మారుతుంది. ఆదాయాన్ని బయటకు చెప్పకుండా రహస్యంగా ఉంచినప్పుడే మన మనసు స్థిరంగా, నిశ్చింతగా ఉంటుంది. మూడవది, భవిష్యత్తు ప్రణాళికను రహస్యంగా ఉంచాలి. మనం జీవితంలో ఎదగడానికి ఎన్నో రకాల ప్లాన్స్ వేస్తాం, కానీ ఆ ప్లాన్ పూర్తయ్యే వరకు మన మనసులోనే ఉండాలి. వేసే ప్రతి ప్లాన్ని ముందుగా చెబితే వెళ్లాల్సిన గోల్ ఎప్పటికీ చేరుకోలేం. తక్షశిల గురుకులంలో కూర్చున్న తన శిష్యులకు చాణక్యగారు ఒక ఉదాహరణ చెప్పారు. ఒక వ్యాపారి నగరంలో మసాలా దినుసులు అమ్మే షాపు తెరవాలి అన్న విషయాన్ని తన బంధువులకు, స్నేహితులకు, ఇరుగుకొరుగువారికి ముందుగా చెప్పాడు. అది విన్న ఒక తెలివైన వ్యక్తి అదే స్థానంలో ఆ వ్యాపారి అమ్మాలనుకున్న మసాలా షాపు తెరిచి ఆ షాపుని స్వాధీనం చేసుకున్నాడు. వ్యాపారి వచ్చేసరికి ఆలస్యమైపోయింది.
మనం ఆలోచించే ప్రతి ఆలోచన ఒక విత్తనం లాంటిది. ఆ విత్తనాన్ని నాటకముందే అందరికీ చెప్పేస్తే ఎవరో ఒకరు దాన్ని నలిపేస్తారు. ఆ విత్తనం గురించి తెలిసిన వాళ్ళు దానినుంచి వచ్చిన పువ్వునో కాయనో ముందే తీసేసుకుంటారు. మనం వేసే ప్లాన్ యొక్క పవర్ సైలెన్స్లోనే ఉంటుంది. ఎప్పుడైనా మన పని పూర్తయిన తర్వాతే మాట్లాడాలి. మన ఉద్దేశ్యం, ఏం చేస్తున్నాం, నెక్స్ట్ ఏంటి, ఇవన్నీ మన ఇష్టం. వీటిని అందరికీ చెప్పేస్తే అనవసరమైన భారాన్ని మోయడమే కాకుండా మనల్ని విమర్శించేవారి మాటల్ని మన మనసు మోయాల్సి వస్తుంది. ఇది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. కొత్త వ్యాపారం చెయ్యాలన్నా, కొత్త ఉద్యోగంలో మారాలన్నా ఆ పని పూర్తయ్యే వరకు ఎవ్వరికీ చెప్పద్దు. కారణం, నిజం తెలిసిన తర్వాత మన ప్లాన్స్ని ఎవరూ కాపాడరు. ఓడిపోతే దాని బాధ్యత ఎవరూ తీసుకోరు. ఇక 4వది, బలహీనతలను ఎవ్వరికీ చెప్పద్దు. ప్రతి ఒక్కరికీ బలాలు, బలహీనతలు ఉంటాయి. ఎప్పుడైతే మన బలహీనత ఏంటో ఎవరికైనా తెలిస్తే అదే మన ఓటమికి మొదటి మెట్టు అన్నారు గురువుగారు. మన స్నేహితులకు మన బాధ, భయం, బలహీనత చెబితే వారు మనల్ని అర్థం చేసుకోరా ఏంటి అనడిగాడు శిష్యుడు. దానికి ఆచార్యులు నవ్వి, నీ స్నేహితులు నీ బలం నీతో ఉన్నంతవరకే వారు నీతో ఉంటారు. కారణం, అది వారికి లాభం. కాని నీ బలహీనత ఎప్పుడైతే వారికి చెప్పేవో, వారికి తెలిసిందో, అప్పుడే వారు నీకు దూరం అవుతారు, లేదా నిన్ను మోసం చేస్తారు. ఒక వీరుడికి బాణం అంటే భయం. ఆ విషయం తన స్నేహితులకు చెప్పాడు. యుద్ధం సమయంలో బాణాన్ని సంధించినప్పుడు నాకు భయంగా ఉంది, నన్ను వెనక్కి తీసుకెళ్ళండి అని అరిచేవాడు. కొంతకాలం తర్వాత ఆ స్నేహితుడు శత్రువుతో కలిసి యుద్ధంలో మొదటి బాణాన్ని ఆ యోధుడిపైనే సంధించాడు. కారణం, ఎక్కడ అతనికి దెబ్బ తగులుతుందో ఆ స్నేహితుడికి ముందే తెలుసు. అలా యుద్ధంలో పోరాడకుండానే ఆ వీరుడు చనిపోయాడు. మన బలహీనత ఎవ్వరికీ చెప్పనంతవరకు, మన మనసులోని ఉన్నంతవరకు బలంగా మారుతుంది. కాని మన బలహీనత తెలిసిన రోజు అదే ఆపోజిట్గా మారి ఒక పదునైన ఆయుధంగా తయారవుతుంది. ఒక రాజు తన భయాలను ఒక కత్తిలో దాచి నవ్వుతూ కత్తివల్ల కలిగిన గాయాలను కూడా దాస్తాడు. అందుకే భయాలు, బాధలు, గాయాలు అన్నీ మనలోనే ఉండాలి. ప్రపంచంలో ఎవ్వరూ సహాయం చేయరు. వారికి కావాల్సింది తమాషా. ఇక 5వది, దానం గురించి బయటకు చెప్పద్దు. మనం చేసే దానం ఎవరికీ తెలియనంతవరకు దానంగా ఉంటుంది. ఎప్పుడైతే నోటితో బయటకు చెప్పామో ఆ దానం పుణ్యంగా మారదు, అహంకారం అవుతుంది. అప్పుడొక శిష్యుడు ఇలా అడిగాడు, గురువుగారు, మేం ఒక పేదవాడికి సహాయం చేస్తే, ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెడితే, ఒక విద్యార్థికి విద్య కోసం ధనసహాయం చేయడం తప్పా అని. దానికి చాణక్యులు, నువ్వు చేసే దానం చేసిన వారికి తప్పితే దాన్ని దానం అంటారు. కాని చేసిన తర్వాత దాన్ని ప్రచారం చేస్తే అది సహాయం కాదు, సహాయం చేసేవారికి ఉన్న అహంకారాన్ని పెంచే మార్గం అవుతుంది అన్నారు. ఒక రాజు తన ఆస్థానంలో, ఈ ఏడాది నేను 100 ఆవులను బ్రాహ్మణులకు దానం చేశాను అని చెప్పాడు. కాని ఆ రాత్రి అతని కలలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు కనిపించి, రాజా, నీవు చేసినది పుణ్యం కాలేదు. ఎందుకంటే వాటి గురించి నువ్వు బయటకు చెప్పావు. అందుకే అంటారు, కుడిచేత్తో ఇచ్చిన దానం ఎడంచేతికి తెలిస్తే అది కూడా ఎక్కువైపోతుంది. దానం చీకటిలో వెలిగే దీపంలాంటిది. ఎవరూ చూడకపోయినా దాని వెలుగు తిరిగి వస్తుంది. అందుకే నిజంగా ఎవరికైనా సహాయం చేస్తే దాని గురించి ఎవ్వరికీ చెప్పక్కర్లేదు. ఏ కల్మషం లేకుండా సహాయం చేసినది ఆకాశానికి చేరుతుంది. మిగిలింది ప్రదర్శనే. 6వది, అవమానం, ఓటమి కథలను ఎప్పటికీ చెప్పకు. జీవితంలో ప్రతి ఒక్కరూ ఓడిపోతారు, అవమానాన్ని భరిస్తారు. కాని ఆ ఓడిపోయిన విషయాన్ని పదే పదే గుర్తు చేసుకోవడం తప్పు. ఒక వీరుడు యుద్ధంలో ఓడిపోయాడు. ఆ విషయం ప్రతి గ్రామానికి వెళ్లి చెప్పాడు, నేను ఓడిపోయాను, నన్ను మోసం చేశారు, నాకు అన్యాయం జరిగింది అని. అది విన్న కొందరు సానుభూతి చూపిస్తే మరికొందరు అతన్ని చూసి నవ్వారు. మరోసారి అతను యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు అతను ఓడిపోవాలి అని అనుకునేవాళ్లే ఎక్కువయ్యారు. ఎప్పుడైనా మనం అవమానాన్ని భరిస్తే దాన్ని బలంగా మార్చుకోవాలి. ఇలా జరిగింది అని ఎవ్వరికీ చెప్పద్దు. ఈ ప్రపంచంలో ఉన్న ఎవ్వరూ మన బాధలను చూసి ఏడవరు అని వాటిని గుర్తుంచుకుంటారు. ఎప్పుడూ మనకు జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకోకూడదు, దానిని శక్తిలా మార్చుకోవాలి. మన బాధని ఎవరికైనా చెబితే మనమంటే నచ్చనివాడు దాన్నే మనపైనే వాడతారు. ఇక 7వది, నీ భావోద్వేగాలను ఎవ్వరి ముందు బహిర్గతం చేయకు. ప్రతి ఒక్కరిలో ఉండే అతిపెద్ద రహస్యం మనసు. మన మనసులో ఉన్న ఆలోచనలు బయటకు తీసుకువస్తే బాధపడేది మనమే. ఏడ్చినప్పుడు, కోపంగా ఉన్నప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇతరులతో పంచుకుంటే ఉంచుకున్నవారు మనకి సహాయం చేయడం, మన గురించి ఆలోచిస్తారు, మన బలాలు, బలహీనతలు తెలుసుకుంటారు. మనం ఒకరితో కోపంగా ఉన్న విషయం ఇంకొకరికి తెలిస్తే మన శత్రువులు వారితో మిత్రులుగా మారతారు. మన బాధని బయటకు చెబితే బాధని తీర్చడం కాదు, అందులో ఉన్న లాభాలు ఆలోచిస్తారు.
మనిషిలో ఉన్న భావోద్వేగాలు సంపదలాంటివి. అవి బయటకు వస్తే వాటి వాల్యూ తగ్గిపోతుంది. అదే లోపల పెట్టుకుంటే అది బలంగా మారతాయి. ఒక రాజు లోపల అగ్నిలా మండుతున్నా బయట మాత్రం చల్లని నీడ ఇచ్చే వ్యక్తిగా కనిపిస్తాడు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి విషయాన్ని అర్థం చేసుకునేవారే అత్యంత బలవంతులు. మన మనసులో ఉన్న మాటను నిస్వార్థమైన వారితో మాత్రమే చెప్పాలి. మిగిలినవారు కేవలం మన చెడు కోరుకుంటారు. అలాంటి వారి ముందు మౌనంగా ఉండాలి అన్నారు. గురుదేవ్, మీరు చెప్పింది నాకు అర్థమైంది. ప్రతి సంబంధంలో ప్రేమ ఉన్నా కొన్ని విషయాలను మాత్రం రహస్యంగా ఉంచాలి. అదే నిజమైన జ్ఞానం అని అన్నాడు. ఈ నీతి జీవితంలో మనకి ఒక కవచంలా ఉంటుంది. దీన్ని ఆచరిస్తే మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఎంత సన్నిహితులైనా ఈ 7 విషయాలను మనసులోనే ఉంచుకోవాలి. మరి మీరేమంటారు? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన మైండ్ స్పార్క్ మోటివేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.